మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు పౌలు. మహిమ కిరీటం, ఏమండి, అక్షయ కిరీటం, నీతి కిరీటం, జీవ కిరీటం, దయా కిరీటం, ఇట్లా కొన్ని కిరీటాలు ఉన్నాయి బైబిల్లో. స్తోత్రం. సింహాసనాలు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి, పదవులు ఉన్నాయి. తప్పులేదు. మంచిగా కష్టపడ్డాను, ఆయన దయ అన్నప్పుడు ఆయన నేను ఏ స్థానంలో ఉంచాలో ఆయన ఉంచుతాడు. కానీ దానికోసం ఆశ అయితే ఉండాలి. నాకే కిరీటం లేదు, నాకు ఏ సింహాసనాలు వద్దయ్యా, నాకు అసలు ఏ ఆశలు లేవు అన్నోడు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేయడు. స్తోత్రం. హల్లెలూయా. ఉద్యోగం సాధించాలనుకున్నాడు, కష్టపడి చదువుతాడు. నాకే ఉద్యోగం వద్దు సార్ అన్నాడు, చదువుతాడా లేకపోతే శుభ్రంగా తిని నిద్రపోతాడా? అది. కాబట్టి ఆశ ఉండాలి. ఒకవేళ నీకు సింహాసనం మీద, కిరీటాల మీద, పదవుల మీద ఆశ లేకపోయినా యేసయ్య మీదన్నా ఆశ ఉండాలి. పదవి అంటే ఏమీ లేదండి, యేసయ్యకి ఇంకా దగ్గర ఉండే స్థానం. ఇప్పుడు ఒక మాట చెబుతానండి, మీలో ఎంతమందికి ఆశ ఉందండి నేను దొరికితే ఒక గంట సేపు నాతో మాట్లాడాలని? కొంతమంది చేతులు ఎత్తలే, ఆశ లేదా? లైవ్లో ఉన్నవాళ్ళు కూడా చేతులు ఎత్తున్నట్టున్నారు. చాలేమో నన్ను దొరికితే ఒక గంట సేపు నీతో మాట్లాడాలని. అందరికీ ఉంది ఆశ. ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఒక గంట సేపు ఇంకా ఎవరికి సమయం ఇవ్వకుండా నీకే సమయం ఇవ్వాలి, నీ దగ్గర కూర్చోవాలి, నువ్వు చెప్పేదాన్ని తినాలి. ఎంతమందికి ఆశ ఉంది? అట్ట చేతులు ఓపండి. మరి మీ ఆశ తీరుతుందా? తీరుతుందా? తీరట్లా. ఇంతమంది హృదయాల్లో ఒక గంట సమయం నాతో గడపాలని ఆశ. శామ్ ఇట్రా. శామ్, నీకు దొరికింది ఆ సమయం? అదిగో శాము నేను రెగ్యులర్గా సమీపంగా మాట్లాడుకుంటూనే ఉంటాం. మీరు విశ్వాసులే, శామ్ కూడా విశ్వాసే. కంటే మీకంటే ఎక్కువ అంకిత భావంతో నాకు అందుబాటులోకి వచ్చి పనిలో నమ్మకత్వాన్ని కనపరిచినందున ఇతన్ని తాకటమే కాదు, ఇతని మీద చేయి వేయటమే కాదు, ఇతన్ని ఆలింగనం చేసుకోవటమే కాదు, ఇతనితో మాట్లాడటం అనేది ఒక గంట కాదు, రోజు మాట్లాడుతూనే ఉంటాను. ఇప్పుడు మీరు ఆత్మీయులే, తను ఆత్మీయుడే, కానీ ఈ పదవి చూడు. ఇప్పుడు ఇక్కడ కిరీటమా సింహాసనమా అన్నది కాదు, దైవజనుడికి సమీపంలో ఉండేటువంటి భాగ్యం అందరికీ దక్కదు కదా. ఒక మనిషి దగ్గర స్థానమే ఇలా ఉంటే మరి సాక్షాత్తు యేసయ్యకు సమీపంలో ఉండటం అంటే సామాన్యమైన విషయమా చెప్పండి మీరు? అది కూడా రెగ్యులర్గా ఆయనతోనే ఉండటం అంటే సామాన్యమా? ఆ స్థానం దక్కడం అంటే తేలిక దక్కిద్దా? అలాగే మరికొంతమంది దైవజనులు ఉన్నారు, వాళ్ళతో గడుపుతాను నేను. వాళ్ళతో ఏదో సమయంలో నేను మీరు ఆశించినటువంటి ఆ గంట వాళ్ళకి దక్కిద్ది. ఎందుకంటే మీకంటే వారు ఇంకొక మెట్టు ముందుకు వచ్చారు. నాతో కలిసి దేవుని పని చేయటానికి పోరాటంలో బలిపీఠం ఎక్కారు. అవసరమైతే బలి కావటానికి కూడా సిద్ధపడి అంకిత భావంతో ముందుకు వచ్చారు. కనుక ఇదిగో నాకు అత్యంత సమీపంలో ఉన్నారు. మీరు కిలోమీటర్ దూరంలో ఉన్నారు. వాళ్ళు నా వెనకనే ఉన్నారు, నా ప్రక్కనే ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఏంటి వాళ్ళకి మీకు తేడా ఏంటి? ఏం చేద్దాం? మీ పరిస్థితులను బట్టి మీరేమో ఆదివారం తప్పితే మళ్ళీ కనపడరు అనుకో, ఉదాహరణకు అనుకుందాం, లేదా శుక్రవారం ఎప్పుడో కనపడరు. కానీ వాళ్ళు మీలాంటి బాధ్యతలు వాళ్ళకి ఉన్నా సన్నిధి వదిలిపెట్టకుండా ఒక పక్క బాధ్యతలు నెరవేర్చుకుంటేనే మరో పక్క సన్నిధికి సమీపించి ఇప్పుడు దేవుని పాదాలను ఆశ్రయించారు. కనుక నా దృష్టి వాళ్ళ మీదకి వచ్చింది. ఫస్ట్ దేవుడి దృష్టి వచ్చింది, ఆయన వారిని నా దృష్టిలోకి తీసుకొచ్చాడు, నేను వారిని నా సమీపంలో ఏర్పాటు చేసుకున్నాను. అర్థమైందా? ఇప్పుడు మీరున్న హోదా వాళ్ళున్న హోదా ఒక్కటేనా? అందరం క్రీస్తు యేసునందు సమానులమే అయినా మీకు దక్కేది వాళ్ళకి దక్కేది ఒకటేనా? ఒక గంట సేపు అన్నతో గడపాలి, శాలేమ అన్నతో గడపాలని ఆశ అందరూ వ్యక్తం చేశారు. వాళ్ళకి విరక్తి పుట్టిందాక అందుబాటులో ఉన్నా నేను. ఇంకా చెప్పాలంటే నేను కనపడితే బామ్మ పిలుస్తాడేమని పారిపోయేవాళ్ళు కూడా ఉన్నారు. మీరేమో నేను చెయ్యి ఊపిరా అంటానేమో అని మీరు ఆశపడతారు. వాళ్ళేమో అమ్మ పిలుస్తాడేమో, పిలిస్తే క్లాస్ ఉంటుందేమో అని పారిపోయేవాళ్ళు.
ప్రియులారా, చెప్పండి, యేసయ్యతో ఉండొద్దు అట్లా? జస్ట్ యేసయ్యను ఒకసారి స్పర్శించి, యేసయ్యను ఒకసారి తాకి, న్యాయపీఠపు తీర్పులో ఏదో ఒక మూలలో ఉంచడం నీకు ఇష్టమా? లేకపోతే యేసయ్యకి దగ్గరలో ఉండటం నీకు ఇష్టమా? ప్రతిరోజు ఆయనను సమీపంగా చూసి ఆయన మాటలు విని ఆయనతో గడిపే అనుభవం సూపర్ కదా? లేదా మీకు ఆశ? ఏమంటే ఆయన ఉన్నవాడు, శ్రీమంతుడు, జ్ఞాని అయిన సొలొమోను గూర్చి షేబా దేశపు రాణి ఏమంది? అబ్బా రాజా, నిత్యము నీ సన్నిధిలో ఉండి నీ నుండి దేవుడు పలికించే జ్ఞానవాక్కులు విని ధన్యులవుతున్న ఈ ప్రజలు ఎంత ధన్యులు, నీ సమీపంలో ఉండేవాళ్ళు ఎంత అదృష్టవంతులు. భూదిగంతాల నుండి వచ్చింది ఆమె, పాపం ఏడుపు ముఖంతో వెళ్ళి ఉంటుంది నాకు తెలిసి సొలొమోను దగ్గర నుంచి. ఎందుకు? అలాంటి వ్యక్తి ఆయన. ఒక మనుషుణ్ణే అంతగా గణపరిస్తే, ఈ జ్ఞానం అనే దానికి కేర్ ఆఫ్ ఏసే జ్ఞానం కదా, మరి ఇక ఆయన దగ్గర జీవితం ఎలా ఉంటుందో ఊహించండి. అందుకే చెప్తున్నా, యేసయ్య వ్యక్తిత్వం తెలుసుకోవాలి, యేసయ్యకి ఇష్టంగా నడుచుకోవాలి, యేసయ్య చిత్తాన్ని నెరవేర్చాలి. నాకు సమీపంగా వచ్చారు, నా ఇష్టాలు తెలుసుకున్నారు, నా చిత్తం ఏంటి? దేవుడి సేవ చేయాలి. అన్న ఆశించేది అదేగా. పాపం ఎప్పుడు ప్రసంగం చేసినా సేవ చేయండి అని మొత్తుకుంటున్నాడుగా, సరే చేద్దాం అని వచ్చారు కాబట్టి ఇప్పుడు నా రెక్కల కిందకు వచ్చారు. అట్లాగే మనం కూడా ఆయన చిత్తము నెరవేర్చని ఇష్టపడినట్లయితే, ఆయన కోసం బ్రతకని ఇష్టపడినట్లయితే, రేపు నిన్ను నన్ను కూడా దగ్గరలో పెట్టుకుంటాడు అక్కడ. కావాలా వద్దా? యేసయ్యకు సమీపంగా ఉండే అనుభవం కావాలా వద్దా? మళ్ళీ చెబుతున్నాను, గ్యారంటీ అండి అది. అది ఒక పూట, ఒక రోజు, ఒక నెల, ఏదో ఒకసారి దగ్గరకు వచ్చి నేను మీ మీద చేతులుంచి పోయినట్టు కాదు, నిత్యము ఆయనతోనే ఉండే అనుభవం. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే, సీయోనులో స్థిరమైన పునాది నీవు, సీయోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుతున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుతున్నావు, సీయోనులో స్థిరమైన పునాది నీవు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఏమర్థమైంది? యేసయ్యను సరిగా రుచి చూసినోడికి రోజు అసలు ఎందుకు వచ్చాం ఈ భూమి మీదకి? ఆయన వ్యక్తిత్వం తెలుసుకోవడానికి, ఆయనను గూర్చి నేర్చుకోవడానికి. ఇక్కడే అభ్యాసం. ఎవరితో సమీపంగా బతకడానికి? లోకం లాగుతూ ఉంటుంది రోజు మనల్ని. ఆదివారం పోతున్నాగా ప్రార్థనకి, రోజు ప్రార్థన ఇది సోది, టీవీ పెట్టు, సినిమా వచ్చింది, పెద్ద స్క్రీన్ పెట్టు, శుక్రవారం పోతున్నావు, ఆదివారం పోతున్నావు, మిగిలిన వాళ్ళకంటే నయమే నువ్వు. ఆదివారం పోయినోడు ఒక్కొక్కడు శుక్రవారం కూడా పోడు, అసలు నువ్వు శుక్రవారం కూడా పోతున్నావు. అసలుకి వారానికి 2 రోజులు ఎత్తున్నావు దేవుడికి. ఇంకా సెల్ ఫోన్ది, లేకపోతే అటుపో ఇటుపో, అది చూడు ఇది చూడు, ఖాళీ దొరికితే చాలు ఏదో ఒకటి చేయని లోకం ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ ఆకర్షణీయమైన లోకాన్ని అధిగమించి అదంతా చెత్త,
నాకు యేసయ్య కావాలి, యేసయ్య సన్నిధి కావాలి, ఆయన సహవాసం కావాలి, ఆయనతో ఉండాలి. ఖాళీ దొరికింది, నేను ఏకాంతానికి పోతా. ఖాళీ దొరికింది, నేను మందిరానికి పోతా. ఖాళీ దొరికింది, నేను ప్రార్థనా తోటకి వెళ్ళి యేసయ్యతో గడుపుతా. ఖాళీ దొరికింది, నేను ఆయన ప్రార్థనా గదిలో గడుపుతా. ఖాళీ దొరికింది, నేను గ్రంథాన్ని ధ్యానిస్తా. ఖాళీ దొరికింది, నేను ఒకరికి సువార్త చెప్తా. ఖాళీ దొరికింది, నేను ఒక ఆత్మని బలపరుస్తా. ఖాళీ దొరికింది, నేను ఒక ఆత్మని ప్రోత్సాహపరుస్తా, ఎంకరేజ్ చేస్తా. ఈ ఖాళీని ఎందుకు పోగొట్టుకోవాలి? నేను నా ప్రభు పనిలో ఉండాలి, ఆయనకి సమీపంగా ఉండాలి, ఆయన దృష్టిలో ఉండాలి. ఈ ఆశ అందరికి ఉంటుందా? అలాగా మనం ప్రభువుని ప్రేమించి ఆయన సన్నిధిని వెతకాలి. ఇక్కడ ఉన్నప్పుడే ఈ ఆకర్షణీయమైన లోకం ఒక పక్కన లాగుతుండగానే వాటిని తెంచుకొని ప్రభు దగ్గరికి పరిగెత్తాలి. ఇలాంటి అనుభవాన్ని ఎంతమంది సాధన చేస్తున్నారో చూస్తుంటాడు ఆయన. మళ్ళీ నీకు ఇష్టమైన ఆకర్షణలన్నీ నీకు అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తాడు. ఎంత ఆకర్షణ అంటే నీకు మైండ్ తిరగదు అటు నుంచి. అయినా సరే బలవంతంగా తెంచుకొని నా దగ్గరికి వస్తున్నాడా, సంతోషపడతాడు. వీనికి ఎంత ఇష్టం నేనంటే ఇది నా దగ్గరికి రావచ్చు, లేదా అక్కడ కూర్చొని ఏదో చెత్త చెదారం చూడవచ్చు, చేయొచ్చు. కానీ ఏ కొంచెం సందు దొరికినా మందిరం అంటాడు, ప్రార్థనా గది అంటాడు, ప్రార్థనా తోట అంటాడు. ఏ కాడికి నా దగ్గరికి రావాలి, నా దగ్గర కూర్చోవాలి, నాతో మాట్లాడాలి, నా కార్యాలు చేయాలి. ఇంత ఆకర్షణీయమైన ప్రపంచంలో సైతం నా కోసం పరితపిస్తున్న నా బిడ్డ అని నీ కోసం దిగొస్తాడు ఆయన. కెరూబులు, సెరాపులు, మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఎన్నికలేని నా స్తుతి కోసము ఎన్నికలేని. చాలామన్న పాట పాడతాడు తమ్ముడు. నువ్వు పాడతావా? పాడవు. కానీ నీకు వచ్చిరాని పాటే పాడతావు చూడు. యేసయ్యా స్తోత్రం అయ్యానే చెవొగ్గుతాడంట. నేను స్తుతిస్తే నాకే నచ్చదు, నేను పాడితే మా ఇంటి వాళ్ళకి నచ్చదు, హ్యాపీని గొడవ అంటారు. పెద్ద 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 సింగర్లాగా పాడుతావు అని ఎగతాళి చేస్తారు. ఎన్నిక లేనిదయ్యా నా స్తుతి. తమ్ముడు నిజం ఇది, చెల్లి నిజం రా తల్లి, ఇది నిజం. ఎన్నికలేని నా స్తుతి కోసము అన్నా. నువ్వు కొంచెం బాగానే పాడతావు కదా, నీ స్తుతి ఎందుకు ఎన్నిక లేనిది అని మీరు అడుగుతారు కదా. చెబుతా, దేవదూతల గానంతో పోల్చుకుంటే నేను పాడే గానం ఏ పాటిది? ఎంతకు వచ్చింది అది? దేవదూతల గొంతులు ఎక్కడ, వాళ్ళ మహిమ ఎక్కడ, వాళ్ళు దేవుణ్ణి వర్షిప్ చేసేది ఎక్కడ? నా గొంతు నేను మహిమపరిచేది. అందుకే అట పాడుకున్నా. కెరూబులు, సెరాపులు, మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఎన్నికలేని నా స్తుతి కోసము ఎన్నికలేని నా స్తుతి కోసము మిగులాశతో చూచుచుంటివా. ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా. నా స్థితి కోసం చూస్తున్నావా? నేను చేసే ఆరాధన కోసం చూస్తున్నావా? నేను చెల్లించే స్తోత్రాల కోసం చూస్తున్నావా? కెరూబులు, శరాపులు, దూతలు కోట్ల కొలదిగా నిన్ను సన్నుతిస్తున్నారే. పాపినయ్యా, మట్టి పురుగుని, దౌర్భాగ్యుని నేనెంత. నా స్తుతి నీకు ఇష్టమైందా? చెవియోగ్యం ఆలకిస్తావా? అట్లయితే పాడతా. దేవా నా దేవుడవు నీవేనని, నామది నేలే రారాజు నీవేనని. దేవా నా దేవుడవు నీవేనని, నామది నేలే రారాజు నీవేనని. దేవా నా దేవుడవు నీవేనని, నామ
నేలేరా రాజువు నీవేనని ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా, ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా. దేవా నా దేవుడవు నీవేనని నామది నేలేరా రాజువు నీవేనని. దేవునికి మహిమ కలుగునుగాక. పరలోకంలో నీకు మహిమ సింహాసనం ఉంది. భూమి మీద యెరూషలేముకు నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కిన గాడిద కాళ్ళ కింద వస్త్రాలు ఖర్జూర మట్టలు. నీకు అక్కడ ఘన సన్మానం ఉంది, ఇక్కడ ఘన సన్మానం ఉంది. మరి ఇప్పుడు నేనేం చేయగలనయ్యా? నేను ఒకటి చేయగలను. ఇదిగో నా గుండె నీ సింహాసనం, నా హృదయమే నీ సింహాసనం. నా రాజుగా నీవు వచ్చిన నేలు నన్ను నేనే నీకు అప్పగించుకుంటున్నా. ఇంకెంతకు మించి నేనేం చేయగలను? నన్ను నేనే, నాకు స్వాతంత్ర్యం ఇచ్చావు కదా, నా స్వాతంత్ర్యం అంతా నీ చేతికి ఇచ్చి నేను సన్మానించుకుంటున్నా. ఇదిగో నా హృదయ సింహాసనం రా. ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి నన్ను లాగయ్యా, నీ దగ్గరికి లాగు. లేకపోతే లోకం లాగిద్ది, లోకం లాగేసిద్ది నన్ను. నువ్వు లాగకపోతే, నువ్వు ఆకర్షించకపోతే లోకం ఆకర్షించిద్ది. నాకు ఇష్టం లేదు, లోక ఆకర్షణ నాకు ఇష్టం లేదు. నేను నీ దగ్గరికి లాగబడాలి, నీ దగ్గరకు ఆకర్షింపబడాలి. ఆకర్షించు. ప్రభువా నిన్ను ప్రార్థింపగా ప్రేరణనిచ్చి ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా, పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా. ఆరాధనే చేయనా, ఆనందమే పొందనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది తమ్ముడు, ఆయన దగ్గరికి రావాలి, ఆయన రెక్కల కిందకి పరిగెత్తాలి. అలా వచ్చారు వెనకనుళ్ళు, అలా వచ్చారు. వాళ్ళకి భార్య పిల్లలు ఉన్నారు, ఇల్లు సంసారాలు ఉన్నాయి, వాళ్ళకి పనిపాట్లు ఉన్నాయి. అన్నీ నెరవేర్చుకుంటానే దేవుని సన్నిధిని వెతికారు. అందుకే బలిపీఠం ఎక్కి మీకంటే ఒక మెట్టు పైన కూర్చున్నారు. హల్లెలూయా. ఇదే అనుభవం రేపు అక్కడ ఉంటుంది, తెలుసుకోండి. జాగ్రత్త పడి. మంచి పదవి అని చదివించాను. నమ్మకమైన పరిచారకులు, ప్రభువుని ప్రేమించువారు, ఆయన మనసును ఎరిగిన వారు, ఆయన చిత్తం నెరవేర్చడానికి తమను తాము అప్పగించుకున్నవారు, ఆయన సన్నిధిని నిరంతరం ప్రేమించి వెతికిన వారు, ఈ అననుకూలమైన ప్రపంచంలో, ఈ దిక్కుమాలిన లోక ఆకర్షణలు నిండిన ప్రపంచంలోనే వాటన్నిటిని విసర్జించి ఆయన పాదాలను వెతికినటువంటి వారు నిశ్చయముగా ఆయనకి సమీపంగా బతికే అవకాశం ఉంది రేపు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఏమేస్తారు? ఖర్జూరపు మట్టలు వేస్తారా, గుడ్లు వేస్తారా? గుండె ఇవ్వండి. ఆ గుండెలో యేసయ్యను నిండిపోనియండి. ఆ హృదయ గదిలో యేసుని రాజుగా ప్రతిష్ఠ చేయండి. సర్వోన్నతుడైన దేవునికి సమాధానం, సర్వోన్నతమైన స్థలములలో దేవుని పిల్లలకు సమాధానం, సర్వోన్నతుడైన దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు అన్ని ఖర్జూరపు మట్టలతో నాడు స్వాగతించారు. ఈరోజు మనం ఈ హృదయంతో స్వాగతిద్దాం. రా, నా హృదయ గదిలో నివసించు, నిరంతరం నన్ను నీ కొరకు ఆకర్షించు, నీ చిత్తము చేయ నేర్పు. నేను చెప్పిన విషయాలు సరిగ్గా అర్థమైతే లోకంలో గడబుద్ధి కాదు. ఏ కొంచెం ఛాన్స్ దొరికినా ఆయన రెక్కల కిందకి, ఆయన పాదాల దగ్గరికి మనసు లాగుతూ ఉంటుంది. నాకు అదే పిచ్చి. ఇప్పుడు కాదు, లోకంలో ఉన్నప్పుడు కూడా అదే పిచ్చి. ఏ పిచ్చి? యేసయ్య దగ్గరికి
సమీపించాలి, ఆయన పాదాలను వెతుక్కుంటూ ఉండేవాడిని. ఆయన కృప ఈరోజు మిమ్మల్ని కూడా అలాగా దేవుని దగ్గరకు ఆకర్షించడానికి ఆయన నన్ను నిలబెట్టి వాడుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆ విధంగా మీ మనసుని సిద్ధపరచుకోండి. అలా సిద్ధపరచుకొని రోజు యేసయ్యలో ఆనందాన్ని వెతకగలిగితే ఇక రోజు నీకు పండగే. కానీ గుర్తుపెట్టుకో, నీవు అడుగులు వేసే కొలది ఆయన నీకు సమీపం అవుతాడు, వెతికే కొలది దగ్గర అవుతాడు. నువ్వు వెతికే కొద్ది ఇంకా తేటగా కనపడతాడు, నీకు తేటగా తన ప్రత్యక్షతనిస్తాడు పక్క. పరిచారకులారా, ప్రియమైన పరిచారకులారా, మీకు మంచి పదవి ఉంది. ఇక్కడ ఉంది. పరిచారకుడు సరిగ్గా దేవునికి నమ్మకస్తుడై ఉంటే నెక్స్ట్ స్టెప్ ఇది. పరిచారకుడే తర్వాత దైవజనుడు అవుతాడు, దైవజనురాలు అవుతుంది. నేను వెళ్ళా ఒక ప్రాంతానికి, ఎంత సంతోషం వేసిందో. ఒకప్పుడు పరిచారకుడు పరిచారకురాలు, ఇప్పుడు దైవజనుడు దైవజనురాలై ఒక మారుమూల ప్రాంతానికి పంపబడి అక్కడ సంఘాన్ని కట్టారు, పరిచర్య చేశారు. వాళ్ళని ఎంత బాగా తయారు చేశారో నిన్న అసలు ఎంత ఆనందం వేసిందో నాకు. అద్భుతంగా ఒక సంఘాన్ని కట్టారు చక్కగా. వాళ్ళ ప్రవర్తన అంతా చూస్తుంటే మెయిన్ బ్రాంచ్లో వాళ్ళ ప్రవర్తనే కనపడుతుంది అక్కడ. అబ్బా, భలే అనిపించింది నాకు, రాబుద్ది కాల. కానీ ఏం చేద్దాం, మళ్ళీ ఆదివారం ఉందిగా. బిడ్డలు వెళ్ళి కష్టపడి చేశారు. అట్లాగా ఒకప్పటి పరిచారకులు ఇప్పుడు దైవజనుడు దైవజనురాలు, మరో హోదా వచ్చింది చూడండి. అంతేకాదు ఆత్మీయ తల్లిదండ్రులు అయ్యారు కొంతమంది సమూహానికి. అట్లాగా మీరందరూ కావాలన్నదే నా న్యాయమైన కోరిక. ఆశ అయితే ఉంది, కానీ అందరూ అవుతారో అవరంటే అది మీ చేతుల్లో ఉంది, నా చేతుల్లో ఏడుంది? ఏమంటారు? అది నా చేతుల్లో దేవుడు పెట్టినట్టయితే కట్టేసైనా సరే మొత్తం నా స్థితికి తెచ్చేవాడిని, కాళ్ళు చేతులు కట్టేనా. కానీ అవకాశం నాకు లేదే. ప్రేరేపించడమే నా పని, కానీ ఆ ప్రేరణ స్వీకరించి మీరు ఒక అండర్స్టాండింగ్ రావటం అది మీ చేతుల్లో ఉన్న పని, నా చేతుల్లో ఉన్న పని కాదు. అందుకే చెప్తా ఉంటాను నిరంతరం, ఆయన్ని ప్రేమించండి, ఆయన కోసం నిలబడండి అని.